ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల అని దేనికి సాదృశ్యం అంటే మన యొక్క జీవితాలు ఏ విధంగా పాపంలో కట్టబడి ఉంటాయో, కట్టబడి ఉన్న గాడిదని దేవుడు విడిపించాడో ఆ విధంగా పాపంలో ఉన్నటువంటి జీవితాలు యేసయ్య విడిపించడానికి రావడం జరిగింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడుగా, ఆయన సాత్వికుడుగా తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి యేసయ్య రావడం జరిగింది. ఫిలిప్పి 2వ అధ్యాయం 5-11 వచనాలు మనం చూసినప్పుడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మీద మరణము చెందేందుగా యేసయ్య తగ్గించుకున్నాడు. ఎవరి కోసము? ఎందు నిమిత్తము? మన పాపముల నిమిత్తము, మన కోసమే కదా. రాజుల రాజు అయిన యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి దీనుడిగా మన కొరకు వచ్చాడు. అటువంటి గుణము, యేసయ్య యొక్క గుణము ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలండి. హల్లెలూయా.